అందరికీ ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. మన రక్షకుడు, పరిశుద్ధుడు, శ్రేష్ఠుడు, ఘనుడు, 10,000 మందిలో అతి కాంక్షణీయుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు యొక్క శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నాను. అందరు బాగున్నారు కదూ? అందరు బాగున్నారా? సంతోషం. ఈ విధంగా మిమ్మల్ని కలుసుకునేటువంటి కృప దేవుడిచ్చాడు. మన తండ్రి నుండి, ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు మెండుగా కలుగునుగాక. ఆమేన్. మీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం మీరు అన్ని విషయంలో వర్ధిల్లుదురుగాక. ఈరోజు ఈ రాత్రి దేవుడు నిన్ను దర్శించబోతా ఉన్నాడు. కాబట్టి ప్రతి మాట దేవుడు నీ జీవితాన్ని మార్చేదిగా ప్రభు మాట్లాడబోతున్నాడు కనుక జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని వినాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. ప్రతిరోజు ప్రార్థించుట మర్చిపోవద్దు, దేవుని వాక్యాన్ని చదువుట మర్చిపోవద్దు. ఈ రెండు మనం ఎప్పుడైతే చేస్తామో ఈ లోకాన్ని మనం జయించగలుగుతాం. దేవుడు తోడు, పరిశుద్ధాత్మ దేవుని సహాయము వలన మనం ముందుకి సాగగలుగుతాం. కాబట్టి మిమ్మల్ని ప్రోత్సహిస్తూ మిమ్మల్ని బలపరచడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడటానికి పరిశుద్ధాత్మ దేవుని ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి ఆయన ఆహ్వానిద్దాము. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. అలాగే ఈ వీడియో చూస్తున్న వారికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రభు నన్ను ప్రేరేపించినటువంటి మాట మనందరికీ సిద్ధపరిచినటువంటి దేవుని మాటను చదువుకుందాం. సంఖ్యాకాండము 20వ అధ్యాయం 17వ వచనం 19వ వచనాన్ని మీరు నోట్ చేసుకోండి. నంబర్స్ చాప్టర్ 20 ఇన్ వర్డ్స్ 17 and 19. ఇందులో ఉన్నటువంటి విషయాన్ని నేను చదువుతాను, మీరందరూ జాగ్రత్తగా వినాలని మనవి చేస్తూ ఉన్నాను. మమ్మును నీ దేశమును దాటిపోనిమ్ము, పొలములలో బడి అయినను ద్రాక్ష తోటలలో బడి అయినను వెళ్ళము, బావుల నీళ్లు త్రాగము, రాజమార్గమున నడిచిపోయేదము. 19వ వచనం. ఇజ్రాయేలులు మేము రాజమార్గముననే వెళ్ళెదము. కళ్ళు మూసుకుంటూ ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా తండ్రి, చదవబడిన వాక్య భాగంలో నుండి మా అందరితో సూటిగా తేటగా మీరు మాట్లాడండి. అల్పుడిని ఎన్నికలేని నన్ను నీ సిలువు చాటున మరుగు చేసి 700 ఆత్మతో నన్ను నింపి నాకును నీ బిడ్డలకును అలాగే ఈ వీడియోను చూస్తున్న అందరికీ అవసరమైన మాటలు మీరు మాట్లాడి మీరే మహిమయు ఘనతయు ప్రభావాలు పొందమని నజరుడైన యేసుక్రీస్తు శక్తి కలిగిన శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొనుచున్నాను మా తండ్రి, ఆమేన్. ఇదోసారి అందరం 2 చేతులు పైకెత్తోసారి గట్టిగా దేని స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. మీ అందరినీ దేవుని వాక్యం యొద్దకు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. చాలా జాగ్రత్తగా ఇక వినండి. మీరు తలలో పైకెత్తిన వైపు చూస్తూ వినండి. ఇక్కడ ఏదోము యొక్క రాజుకి ఇజ్రాయేల్ ప్రజలకు మధ్య జరిగిన సంభాషణ ఇది. ఏమిటి సంభాషణ అంటే, మోషే గారు అంటారు, మేము ఏ పరిస్థితులు గుండా బయటకు వచ్చామో మీకు తెలుసు. ఐగుప్తు ప్రాంతములో భయంకరమైన కఠిన శ్రమలు పడి మేము మొర్రపెట్టినప్పుడు దేవుడు మమ్మల్ని ఐగుప్తు నుంచి విడిపించాడు. ఐగుప్తులో నుంచి మేము బయటకు వచ్చిన తర్వాత ఇలాగ మేము ప్రయాణాలు చేసి వెళ్తూ ఉన్నాం. ఇప్పుడు ఏదోము అనేటువంటి ప్రాంతాన్ని దాటుకొని వాళ్ళు వెళ్ళాలి. ఈ ఏదోము ప్రజలు దేవుని ప్రజలకి చాలా విరుద్ధమైన వాళ్ళు, వ్యతిరేకస్తులు, దేవుని ప్రజలంటే ఓర్చుకోలేని వాళ్ళు. అటువంటి సమయంలో మోషే గారు ఏదోము రాజుకు ఒక కబురు పంపాడు, ఒక వర్తమానాన్ని పంపాడు. మేము ఈ ప్రాంతం గుండా వెళ్తాం. వెళుతూ 3 కండిషన్లు. మీ పొలాల్లో బడి వెళ్ళం, మీ ద్రాక్ష తోటల్లో బడి వెళ్ళం,
మీ బావుల నీళ్లను తాగం, రాజమార్గమునే వెళతామని చెప్తున్నారు. ఇంకా కిందకొస్తే నీ పొలిమేరలను దాటు వరకు కుడివైపునకైనను ఎడంవైపునకైనను తిరగకుండా పోయేదమని చెప్పించెను. ఇలా కన్విన్స్ చేస్తున్నాడు. ఏదోము అనే ప్రాంతం ఒకటి ఏర్పడింది. ఎవరి నుంచి ఏర్పడిందంటే ఏశావు నుంచి ఏదోము అనే ప్రాంతం ఏర్పడింది. ఏశావు వంశాన్ని, ఏశావుకు ఇంకొక పేరు ఏంటంటే ఏదోము. ఆ వంశములో వచ్చిన వాళ్ళు ఇజ్రాయేలు అంటే యాకోబు వంశస్థులు. యాకోబు నుంచి వచ్చిన వారు ఇజ్రాయేలులు. వారు ఈ మార్గము గుండా వెళ్తూ ఉన్నటువంటి సందర్భాన్ని మనం ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. వీళ్ళు ఏం చెప్తున్నారని అంటే, మళ్ళా చెప్తున్నాను, పొలములో బడి మేము వెళ్ళాం, ద్రాక్ష తోటల్లో బడి వెళ్ళము, మీ బావుల నీళ్లు తాగము, రాజమార్గమునే నడిచిపోయేదము. దేని స్తోత్రం. రాజమార్గము, ఇది మన సబ్జెక్ట్ ఈరోజు. మన అంశం పేరేంటంటే రాజమార్గము. మేము రాజమార్గమునే పోతామని చెప్తున్నారు. 19వ వచనములో కూడా రిపీట్గా మాట్లాడుతున్నారు. మళ్ళా ఏమని మేము రాజమార్గముననే వెళ్ళెదము అని మాట్లాడుతున్నారు. ప్రియులారా, జాగ్రత్తగా గమనించండి. రాజమార్గాన్ని గురించినటువంటి కొంత సమాచారాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇవ్వాలనుకుంటున్నాడు. వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే, మేము పొలములోకి వెళ్ళాం, ద్రాక్ష తోటల్లోకి వెళ్ళాం, తర్వాత బావి నీళ్ళు తాగం. 3 విషయాల గురించి కొంత మీకు వివరణ ఇచ్చి, ఆ తర్వాత రాజమార్గం అంటే ఏమిటి, ఆ రాజమార్గంలో ఉండే ఆశీర్వాదాలు ఏమిటో ఇవి మీకు చెప్పిన నీ ప్రసంగాన్ని ముగిస్తాను. మొదటగా వాళ్ళు చెప్పిన కండిషన్ ఏంటంటే, మేము పొలములో బడి వెళ్ళాం. పొలం అంటే మనకి వెంటనే ఏం గుర్తొస్తాయి అంటే పొలాలే గుర్తొస్తాయి. అసలు పొలం అంటే ఏంటో ఒకసారి మనం ధ్యానిస్తే అర్థమవుతుంది. మత్తయి సువార్త 13వ అధ్యాయం 38వ వచనాన్ని కనుక మీరు నోట్ చేస్తే, పొలము అంటే లోకము అని అక్కడ రాయబడి ఉంది. పొలం అంటే ఏంటి? అందరు చెప్పండి. లోకము. వీళ్ళు చెప్తున్న విషయం ఏంటంటే, మేము లోకములో బడి వెళ్ళాం, లోకములోకి వెళ్ళాం అని మాట్లాడుతున్నారు. ఆ రోజున వారు వారి పొలాలు ద్రాక్ష తోటలు బట్టే మాట్లాడుతుండొచ్చు. కానీ దీన్ని కొంచెం మనం ఆత్మీయతకు కనుక కొంచెం అన్వయించుకుంటే, ఈ పొలం అంటే ఏంటో చూడాలి ఒకసారి మనం. లోకమని బైబిల్ సెలవిస్తుంది. లోకం అంటే ఏమిటి? శరీరాశ, నేత్రాశ, జీవకుటుంబం. ఈ 3 లోకం అంటే. వాళ్ళు ఇండైరెక్ట్గా చెప్తున్నారు, మేము ఈ శరీరాశ జోలికి వెళ్ళాం, ఈ నేత్రాశ జోలికి వెళ్ళాం, ఈ జీవం కుటుంబము జోలికి వెళ్ళమని చెప్తున్నారు వీళ్ళు. గట్టిగా స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. వాళ్ళు వెళ్ళమని ఇండైరెక్ట్గా చెప్తున్నారు. ఈరోజు లోకం అనేటువంటి పొలములో, లేకపోతే పొలం అనే లోకములో పడిపోయి చాలామంది తన ఆధ్యాత్మికతను నాశనం చేసుకుంటూ ఉన్నారు. ఈరోజు ఈ మాటలు వింటున్న దైవ జనాంగమా, దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు ఎటుబడి వెళ్తున్నావు? లోకాన్ని ఎంతగా ఆస్వాదిస్తున్నావు? నీలో ఎంత లోకం ఉందో ఒకసారి నువ్వు పరిశీలన చేసుకోవాలి. ఈ శరీరాశలో, ఈ నేత్రాశ, జీవపు టొమ్మము, ఈ 3 మహా డేంజర్. ఒక విశ్వాసిని, ఒక సేవకుని సర్వనాశనం చేసేస్తాయి ఇవి. అందుకే అసలేనివి ఇవే. మనం లోకం అంటే మనుషులు, ఈ ప్రపంచము, అది వేరే విషయం. అయితే లోకములో ఉన్నదంతయు ఇదే అని యోహాను తన పత్రికలో చక్కగా రాసి పెట్టాడు. కాబట్టి ప్రియులారా, ఈ లోకములో బడి వెళ్ళమంటే మొదటగా చెప్తున్నాను, వచ్చేసి ఈ శరీరాశ, నేత్రాశ, జీవోపటొమ్మములకి దేవుడి బిడ్డలు దూరంగా ఉండాలి. అది ఒకటి. రెండోది, ద్రాక్ష తోట అనే మాట మనకు కనపడుతూ ఉంది. ఈ ద్రాక్ష తోటలు దేన్ని చూపిస్తూ ఉంటాయంటే, ఆ రోజుల్లో ద్రాక్ష పళ్ళతో మద్యాన్ని చేసేవాళ్ళు, ఆల్కహాల్ని చేసేవాళ్ళు. ఈ ద్రాక్ష యొక్క రసము ఏం చేస్తుందంటే మత్తుని ఇస్తుంది. ఇది మత్తుకు సాదృశ్యమైనది. ఈరోజు చాలామంది మత్తుల్లో పడిపోయారు, రకరకాల మత్తులు.
అది నిద్ర మత్తే కాదండి, ధనం అనే మత్తులో పడిపోయి ఉన్నారు, గంజాయి అనే మత్తులో పడిపోయి ఉన్నారు చాలామంది, తాగుడనే మత్తులో పడిపోయారు, డ్రగ్స్ అనే మత్తులో పడిపోయి ఉన్నారు ఈరోజు చాలామంది. అంటే మత్తు కలబడి పడిపోయారు. ఈ ప్రజలు, ఇజ్రాయెల్ ప్రజలు ఏం చెప్తున్నారని అంటే, ఇలాంటి మత్తుల్లో మేము ఉండం అని చెప్తున్నారు. దేనికి గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మొదటగా చెప్పారు, లోకం అంటే శరీరాశ, నేత్రాశ, జీవపు టొంబంలో మేము నడవము. రెండోది, ఈ మత్తు లాంటి అలవాట్లను మేము ఎంచుకోము, మత్తుల్లో మేము పడము అని చెప్తున్నారు. ఇలాంటి మత్తు ఈరోజు సంఘాన్ని కమ్మేసింది. కొందరికి నిద్ర మత్తుంటే మరి కొందరికి ఇంకొక మత్తు కమ్ముతూ ఉంది. మత్తులో ముంచేసి అపవాది రకరకాలైన ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అది మీకు ఒక జీవి గురించి చెప్పాలి. ఆ జీవి చాలా తక్కువగా అక్కడక్కడ ఊర్లో విలేజ్లో వాటర్లో కనపడుతుంది. జలగ. ఎంతమంది తెలిసి జలగ? ఎంతమంది చూశారు? ఇది ఫస్ట్ ఒక వ్యక్తి మీదకి ఎక్కినా, ఒక పశువు మీదకి ఎక్కినా దాని ఫస్ట్ కొనలోనట కొంచెం మత్తు పదార్థం ఉంటుందట. ఆ మత్తునంట స్లోగా ఒక మనిషిలోకి వదులుద్దట. ఒక మనిషిలోకి వదిలి ఇక ఆ భాగం వరకు నీకు ఎంత కుడుతున్న అర్థం కాదు. ఇంకా అది మొత్తము చక్కగా దానికి ఉన్న సన్నటువంటి పన్నుని, చాలా సన్నది, ఎంత సన్నదంటే మనకేసే సూది ఉంటుంది కదా, దానికంటే ఇంకా సన్నదాన్ని చిన్నగా లోపలికి గుచ్చి ఇక స్లోగా రక్తాన్ని పీలుస్తూ ఉంటుందట ఈ జలగ. దానికి ఉండేటువంటి మత్తుని వదిలితే ఇంకా అక్కడ మనకేమో పని చేయదు, ఇంకా కుడుతుంది కూడా అర్థం కాదు. ఆ విధముగా సాతానుడు చాలామందిని మత్తు పదార్థాలకి బానిసన చేసి వారిలో ఉన్నటువంటి విశ్వాసాన్ని, వారిలో ఉన్నటువంటి ఆ బలాన్ని, వాళ్ళ యొక్క తలాంతులను, వాళ్ళ టాలెంట్స్ను గుంజేస్తూ ఉంటుంది లోపల నుంచి. ఆ రకంగా చాలామంది జీవితాల్లో ఈరోజు తాగుడు దగ్గర పడిపోతూ ఉన్నారు. ఏర్పరచబడిన వారు సైతము మత్తుకు బానిసలైపోయిన వాళ్ళు చాలామంది నేను ఎరుగుదును. సావుకులు సైతం మత్తుకు బానిసలైపోయిన వాళ్ళు నేను చాలామందిని ఎరుగుదును. రాను రాను వారి జీవితం మత్తు పదార్థాల వెంట పరిగెత్తి ఈ మత్తుకు బానిసలైపోయి ఈ రోజున ఇంతకుముందు ఒక తాగుడనే మత్తే ఉండేది, ఇప్పుడు రకరకాల మత్తు పదార్థాలు అందుబాటులోకి వచ్చాయి. అందుకే ఈరోజు చెప్తున్న మాట ఏంటంటే, ఈ మత్తులోకి వెళ్ళకూడదు సంఘము, మత్తులో నుంచి బయటికి రావాలి. మరి ముఖ్యంగా నిద్ర మత్తు. నేను అందుకే అసలు ఊరుకోను. ఎందుకంటే నిద్రపోయే వాళ్ళని నా బాధ ఏంటంటే, నువ్వు మత్తులోకి వెళ్ళిపోయావంటే సాతానుడు ఏదో ప్లాన్ చేస్తున్నాడని అర్థం. దేవుడు సన్నిధిలో మనము వాక్యాన్ని వినకుండా నిద్రపోతే ఇక నువ్వు ఎక్కడ బాగవుతావు? అసలైనవి, జీవము కలిగినవి, నేను తప్పించగలిగినవి, నిన్ను బలపరచగలిగినవి, నేను అనేకమైనటువంటి దుష్ట శక్తుల నుంచి విడిపించగలిగిన దేవుని వాక్కు ఎద్దుకు వచ్చి నువ్వు నిద్రపోతే నిన్నెవరు కాపాడగలుగుతారు? నిన్నెవరు రక్షించగలుగుతారు? అందుకే దేవుని వాక్యము చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని వినాలంటాను నేను. ఎప్పుడు భయముతో వినాలంటాను నేను. హల్లెలూయా. దేవుడు నా ముందుండి మాట్లాడితే నాకు నిద్ర ఎలా వస్తుందని చెప్పేసి కొట్టుకోవాలి. మనల్ని మనము సిద్ధపరచుకోవాలి శరీరాన్ని దేవుడి కొరకు. అప్పుడు ఆ వాక్యం మనలోకి వెళ్తుంది. కాబట్టి ప్రియులారా, వాళ్ళు చెబుతున్న విషయం ఇది. మూడోది ఏం చెప్తున్నారు? బావుల నీళ్ళు తాగము అంటున్నారు. మూడో విషయం ఏమంటున్నారంటే, బావుల నీళ్ళు తాగం. ఏమిటి బావి నీళ్ళు అంటే, మనకి ఈ బావి నీళ్ళు అనే మాట వస్తే మనకు ఒక స్త్రీ గుర్తు వస్తుంది. సమరయ స్త్రీ బావి దగ్గరికి నీళ్లు చేదుకోవటానికి వచ్చింది. నామకార్థమైన క్రైస్తవురాలు ఆమె. ఇది బావి నీళ్ళు దేనికి చూపిస్తుందంటే నామకార్థ స్థితిని చూపిస్తుంది. ఎప్పుడైతే ఆ బావి నీళ్ళకి వచ్చిందో, యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడైతే ఆమెను దర్శించాడో, ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువుకి సమరయ స్త్రీకి మధ్యలో ఒక సంభాషణ జరుగుతూ వచ్చిందో, వారికున్న నామకార్థ స్థితి ఏమైపోయిందంటే ఒక్కసారిగా బలవంతురాలుగా మారిపోయింది. అసలు పెనుమార్పు జరిగింది ఆమె జీవితంలో. ఎంత పెనుమార్పు అంటే ఒక్క ప్రసంగానికి తన జీవితం మారిపోయింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అమ్మ వినిటు అటు జరిగి అటు కూర్చో, అటు జరుగు, మైండ్ అడబెట్టు, సరే గట్టిగా అల్లు చెప్పు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి నామకార్థ స్థితిని చూపిస్తుంది. వాళ్ళు అంటున్నారు, అయ్యా మేము ఈ శరీరాశ, నేత్రాశ, జీవపుటములకి వెళ్ళం, ఈ మత్తు కలిగినటువంటిది ఏది కూడా మేము తీసుకోం. మూడోది నామకార్థంగా మేము ఉండం. ఈ మూడు కాకుండా మేము రాజమార్గమునే వెళ్తామని చెప్తున్నారు. దేవునికి స్తోత్రం.
ఆ రాజమార్గంలో కూడా కుడి వైపునకు ఎడం వైపునకు తొలగకుండా అటు ఇటు కదలకుండా ఒకే మార్గములో స్ట్రైట్గా చక్కగానే పోతామని చెప్తున్నారు వాళ్ళు. దేవుడు బిడ్డలకు ఉండాల్సిన కమిట్మెంట్ ఇది, దేవుడు బిడ్డలకు ఉండాల్సినటువంటి విషయం ఇది. రాజమార్గములో నీవు నేను సార్వత్రిక సంఘం ప్రయాణం చేయాలి. అలా చేస్తేనే మనం అనుకున్నటువంటి గమ్యానికి చేరగలుగుతాం. దేవునికి స్తోత్రం. అసలు ఏమిటి రాజమార్గం? ఒక 3 రిఫరెన్స్లు ఇస్తాను. ఈ రాజ్యమార్గంలో నడిస్తే మనకి కలిగే ఆశీర్వాదం ఏమిటో ఒక 3 విషయాలు చెప్పి నా సందేశాన్ని ముగిస్తాను. మొదటిగా దీనికంటే ఒక మాట, ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం వివరణలోనే ఒక రిఫరెన్స్ చూద్దాం. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 21, 22 వచనాలు సహోదరి మైకులు చదువుతారు. ఇశ్రాయేలు కుమారి సరిహద్దు రాళ్లను పాతించుము, అదిగో సరిహద్దు రాళ్లను పాతించుము, దోవచూపు స్తంభములను నిలవబెట్టుము, త్రోవచూపు స్తంభములను నిలవబెట్టుము, నీవు వెళ్ళిన రాజమార్గము తట్టు, అదిగో నీవు వెళ్ళిన రాజమార్గము తట్టు నీ మనస్సు నిలుపుకొనుము. దేవునికి స్తోత్రం చెప్పండి. 22 నీవు ఎన్నాళ్ళు ఇటు అటు తిరుగులాడుదువు. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. 21వ వచనంలో చెప్తున్న మాట ఏమిటంటే రాజమార్గము మీద నీ మనసు నిలుపుకో అని చెప్తున్నాడు. దేవుని స్తోత్రం. ప్రతి దేవుడి బిడ్డ రాజమార్గం మీద మనసు నిలుపుకోవాలి. ఇప్పుడు చెప్పండి, మీరు బాగా ఇప్పుడు దాకా వాక్యం విని ఉంటే మీరు చెప్తారు, రాజమార్గం మీద మనసు నిలిపినవాడు మరి దేని మీద మనసు నిలపలేడు? ఆ 3 విషయాలు చెప్పాం కదా, ఆ 3 విషయాల మీద మనసు రాదిక. ఆ లోకం అనేటువంటి శరీరాశ, నేత్రాశ, జీవపుటముల మీదుగా మనసు రాదు. రెండవది ఆ మత్తులోకి మునిగిపోవాలి, మత్తు పదార్థాల మీద ఆ వ్యసనము అలవాట్లకి మనసు వెళ్ళదు. నాలుగోది నామకార్థంగా ఉండాలని అసలు కోరుకోరు. వాళ్ళు ఎప్పుడు బలంగా ఉండాలి, దేవుని వాక్యాలు విని విని శక్తి పొందుకొని ఆత్మీయంగా బలంగా ఉండాలని కోరుకుంటారు. అయితే అందుకే దేవుడు ఇర్మియా ద్వారా చెబుతున్నాడు ఏమని, ఎంతకాలం నువ్వు అటు ఇటు ఉంటావు, అటు ఇటు తిరుగులాడుతావు, నీవు రాజమార్గం మీద నీ మనసు నిలుపుకోవాలి. ఈ రాత్రి మొదలుకొని ఈ మాటలు వింటున్న దైవ జనాంగమ ఎందరి చెవులో ఈ రాజమార్గం అనే సబ్జెక్టు పడుతుందో వారి అందరి మనసు రాజమార్గం మీద నిలబడును గాక. దేవునికి స్తోత్రం. రాజమార్గం మీద మీ మనసు నిలుచునుగాక, నిలుచునుగాక, నిలుచునుగాక. రాజమార్గములోనే మీరు వెలుదురుగాక యేసు నామములో. థ్యాంక్ యూ జీసస్. రాజమార్గములోనే మీరు వెళ్ళాలి. ఎంతకాలం అటు ఇటు తిరుగులాడతావు, అటు ఇటుగా ఎంతకాలం ఉంటావు? నేను ఎప్పుడు ఒక మాట చెప్తుంటాను కదండి, అటు ఇటు ఉంటేనంట ఎటు కాకుండా పోతామంట. అటు ఇటు ఉంటే ఎటు కాకుండా పోతాం. అసలు అటు ఇటు తిరుగులాడే స్వభావం ఎవరిది అనుకుంటున్నారు మీరు? తెలుసు కదా మీ అందరికీ. యోబు గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం తెలుసు కదా. అపవాది ఎక్కడి నుంచి వచ్చినవంటే నేను భూమి మీద అటు ఇటు తిరుగుతూ ఉంటానంటది. అంటే అపవాది స్వభావం మనకెందుకు? సర్వోన్నతుడైన యేసయ్య స్వభావాన్ని కలిగి ఉండాలి మనం. అటు ఇటు తిరిగే స్వభావం సాతానిది, ఇది మనకొద్దు. ఆ ప్లేస్కి ఈ ప్లేస్కి అక్కడికి ఇక్కడికి తిరగటాలు మానేసి రాజమార్గము మీద నీ మనసు నిలుపుకో. అప్పుడు రాజమార్గము ఎలా ఉంటుందో నీకు అర్థమవుతుంది. ఆ రాజమార్గంలో ఉన్న దీవెనలన్నీ దేవుడు నీకు ఇస్తాడు. ఏమిటి రాజమార్గం? 1 యెషయా గ్రంథం 35వ అధ్యాయం 8వ వచనం. యెషయా గ్రంథం 35, 8వ వచనం. అక్కడ దారిగానున్న రాజమార్గము ఏర్పడును, అక్కడ దారిగా ఉన్న రాజమార్గం ఏర్పడుతుంది. అది పరిశుద్ధ మార్గం, అది పరిశుద్ధ మార్గం. ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి. మీరు చెప్పండి, ఇప్పుడు రాజమార్గం అంటే ఏంటి? అందరు చెప్పండి. అది పరిశుద్ధ మార్గములే పోతామంటున్నారు వాళ్ళు. ఎవరు వాళ్ళు? ఇజ్రాయేలీలు. వాళ్ళ శరీరానుసారమైన ఇజ్రాయేలు అయితే మన ఆత్మానుసారమైన ఇజ్రాయేల్మి. వాళ్ళు అంటున్నారు మేము పరిశుద్ధ మార్గములోనే పోతాము, అటు ఇటు కుడికైనను ఎడమకైనను తిరగమంటున్నారు. వాళ్ళు శపథం చేస్తున్నారు.
ఈ రాత్రి మాటలు వింటున్న నీవు కూడా శపథం చేయాలి దేవుడికి ఈ మాట. దేని స్తోత్రం. పరిశుద్ధ మార్గం. రెండోది సామెతల గ్రంథం 15వ అధ్యాయం 19వ వచనం. సోమరి మార్గము ముళ్ళ కంచె, యథార్థవంతుల త్రోవ రాజమార్గము. అదుగో యథార్థవంతుల యొక్క మార్గము రాజమార్గము. ఈరోజు మన సబ్జెక్ట్ ఏంటి? రాజమార్గము. నేను చెప్పే ప్రతి రిఫరెన్స్లో ఈ రాజమార్గం అని వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఒకటి రాజమార్గం అంటే ఏంటి? ఒకటి పరిశుద్ధత. రెండోది చెప్పండి, యథార్థత. రెండోది ఏంటి? యథార్థతను అసలు వదలకూడదండి. యోబు గారి గురించి మీరు విన్నారండి సాక్ష్యం. యోబు గారి గురించి మనుషులు చెప్తే పెద్దగా ఏముంటుంది, దేవుడే చెప్పాడు. తనకు ఎంత జరిగినా కూడా యోబు గారు తన యథార్థతను విడిచిపెట్టలేదని దేవుడే సాక్ష్యం ఇచ్చి ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యథార్థతను ఎంత నిన్ను మోసం చేస్తున్నా, ఎంత బాధ పెడుతున్నా, పక్క వాళ్ళు ఎట్లా ఉన్నా సరే నీవు మాత్రము యథార్థతను విడవకుండా ఉంటే ఒకరోజు దేవుడిని యథార్థతను గురించి సాక్ష్యం ఇస్తాడు. ఆ యథార్థత నిన్ను ఉన్నత స్థితికి తీసుకువస్తుంది. నువ్వు పోగొట్టుకున్నవన్నీ తిరిగి రెండంతలుగా ఇచ్చేటట్టుగా యథార్థత మార్చేస్తుంది. దేవునికి స్తోత్రం. యథార్థతగా ఉండాలి, యథార్థంగా ఉండాలి. లోపల ఒకటి బయట ఒకటి ఎప్పటికీ ఉండకూడదండి. చాలా డేంజర్ ఇది, మహా డేంజర్. ఏదన్నా ఉంటే అనేసేయి, కడుపుల్లో పెట్టుకొని దాన్ని లోపల పెంచి పోషించద్దు. కొందరు కొన్నిటిని పెంచి పోషిస్తుంటారు కడుపులో. అదేం చేస్తుంటుంది? పెరిగి నీ మైండ్ని అంతా పాడు చేస్తూ ఉంటుంది. కక్కేసేయాలంటారు చూడండి, ఏదున్నా కక్కేసేయాలంటారు చూడండి. ఆ స్వభావం వచ్చేయాలి మనకి. తిట్టాలన్నా తిట్టేసేయాలి, కొట్టాలంటే కొట్టేసేయాలి. దాన్ని లోపల పెట్టుకొని ఎందుకు కొట్టాలనుకోవటం ఎందుకు? తిట్టాలి. ఈ మంచివి కాదు మనకి. ఏదొచ్చినా కక్కేసేసి యథార్థంగా ఉండటం నేర్చుకోవాలి. ఈ రాత్రి నుండి యథార్థత దేవుడు మనందరికీ దయచేయునుగాక. మూడవది 16 సామెతలు 16:17. తన చెడుతనమును విడిచి నడుచుటయే యథార్థవంతులకు రాజమార్గము. అదిగో చెడుతనాన్ని విడుచుటయే రాజమార్గం. ఒకటి రాజమార్గం అంటే పరిశుద్ధత, రెండోది యథార్థత, మూడోది చెడుతనాన్ని విడుచుట. దేన్ని విడచాలండి? మనము చెడుతనాన్ని విడిచిపెట్టాలి. వీళ్ళు అంటున్నారు, వీళ్ళు ఇప్పుడు ఇండైరెక్ట్గా ఇప్పుడు ఏం చెప్తున్నట్టు వీళ్ళు? మేము రాజమార్గాన్నే పోతామంటే ఏం చెప్తున్నట్టు వీళ్ళు? మేము పరిశుద్ధంగా ఉంటాం, యథార్థంగా ఉంటాం, చెడుతనాన్ని విడిచిపెట్టి నడిచేవారుగా ఉంటామని చెప్తున్నారు వీళ్ళు. ఇంత ఉంది ఆ మాటలో, అంత తవ్వాలి దాన్ని. ఆ లైన్ అంత తవ్వితే ఇంత సబ్జెక్ట్ వస్తుంది బయటికి. ఎంత లోతుగా తవ్వితే అన్ని నీళ్లు పడతాయంట చూడండి. వాక్యాన్ని లోతుగా ధ్యానించాలా. దేవుని స్తోత్రం. దేవునికి మహిమ కలుగునుగాక. అసలు ఎందుకు వీళ్ళు రాజమార్గాన్ని పోతానంటున్నారు? ఇంత కష్టమైనా, ఇంత ఇబ్బంది అయినా అసలు ఏముంది రాజమార్గంలో అని అంటే, ఒకటి చదువుదామా? యెషయా గ్రంథం 49:11. ముచ్చటగా 3 విషయాలు చెప్పి ముగిస్తాను. యెషయా గ్రంథం 49:11. నా పర్వతములన్నిటినీ త్రోవగా చేసేదను, నా రాజమార్గములు అదిగో రాజమార్గములు ఎత్తుగా చేయబడును. దేవునికి స్తోత్రం. రాజమార్గములో ఏమున్నదంటే ఎత్తుగా చేయబడే అనుభవం ఉంది. ఎత్తుగా చేయబడటం అనే దానికి అర్థం ఏంటంటే ఘనత కలిగిన వారిగా చేస్తానని అర్థం. ఎత్తుగా అంటే ఏంటంటే ఉన్నతమైన వారిగా చేస్తానని అర్థం. ఉన్నతమైన స్థలములో, ఉన్నతమైన పొజిషన్లో, ఉన్నత స్థితిలో మనం ఉండాలని కోరుకుంటాడు దేవుడు. ఆ మధ్యకాలం మీకు చెప్పాను నేను, ఉన్నత స్థితి అని ఒక విషయాన్ని మీకు చెప్పాను. ఈరోజు దేవుడు అదే మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరైతే రాజమార్గం గుండా వెళ్తుంటారో వినండి జాగ్రత్తగా, వారు ఉన్నత స్థితిలోకి వస్తారండి. దేవుడు ఘనపరుస్తాడు, వాళ్ళని ఘనత కలుగు చేస్తాడు. మొన్ననే చెప్పాను కదా మీకు, ఘనత కలుగు చేస్తాడు. ఈరోజు చాలామంది ఉన్నత స్థితికి రావాలని కోరుకుంటారు కానీ దాని పని మాత్రం చేయరు.
అందరికి ఉంటుంది ఉన్నత స్థితికి రావడానికి. ఇప్పుడు మీలో ఎంతమంది ఉన్నత స్థితికి రావాలని కోరుకుంటున్నారని అంటే అందరూ కోరుకుంటారు, బట్ ఎందుకు రాలేకపోతున్నారు అని అంటే ఈ రాజమార్గములో ప్రయాణం చేస్తున్నారు ఏదో ప్రార్థనకు వచ్చినప్పుడు, తర్వాత మళ్ళీ కుడికో ఎడమకో తొలగిపోతున్నారని వాక్యం చెప్తుంది. వీళ్ళు అంటున్నారు ఇటు కుడికి తొలగము ఇటు ఎడమకు తొలగము, స్ట్రైట్గా రాజమార్గాన్నే పోతాము అని చెప్తున్నారు. ఎందుకు వీళ్ళు రాజమార్గంలో ఏముందో వీళ్ళు తెలుసుకున్నారు. ఉన్నత స్థితి, హల్లెలూయా, గొప్ప స్థితి, సంపన్న స్థితి, ఇవన్నీ పర్యాయ పదాలు, ఇవన్నీ ఉన్నాయట దాంట్లో. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక రెఫరెన్స్ చూపిస్తాను చూడండి. ఎస్తేరు గ్రంథం 6వ అధ్యాయం 9వ వచనంలో క్లియర్గా ఉంటుంది ఇక్కడ అసలు ఏంటి ఈ సంగతి అని. మొర్దుకాయి గురించి చక్కగా రాయబడిన మాట ఇక్కడ ఉంటుంది 9వ వచనాన్ని. గనులైన రాజు యొక్క అధిపతులలో ఒకడు ఆ వస్త్రములను ఆ గుర్రములు పట్టుకొని రాజు గణపరచను అపేక్షించు వానికి ఆ వస్త్రములను ధరింపజేసి ఆ గుర్రము మీద అతనిని ఎక్కించి రాజవీధిలో అతని నడిపించు. రాజవీధి, రాజమార్గానికి ఒక అర్థం ఇది. వీధన్నా మార్గమన్నా ఒకటే. ఇక్కడ మాట వచ్చింది రాజవీధి అని వాడారు ఇక్కడ. రాజవీధిలో అతనిని నడిపించుచు రాజు గణపరచను అపేక్షించు. అదిగో ఘనత, రాజవీధిలో ఘనత ఉంది. ఆ రాజవీధుల్లో మొర్దుకైని ఏమండి గేట్ కీపర్, గేట్ దగ్గర వాచ్మెన్ డ్యూటీ చేసుకునే ఒక వ్యక్తిని ఈరోజు ఒక శాసనం రాశాడు రాజు. ఏమని? ఈ రాజవీధుల్లో లేకపోతే ఈ రాజ మార్గంలో ఈ వ్యక్తిని గుర్రము ఎక్కించి ఘనపరచండి. దేనికి స్తోత్రం. అంటే ఎత్తు చేశాడు, అతన్ని గొప్పవాడిగా చేసేసాడు. ఎందుకు? అతడు రాజమార్గంలో ప్రయాణిస్తున్నాడు, ఎందుకు? పరిశుద్ధుడిగా ఉంటూ ఉన్నాడు. ఎన్ని ప్రతికూలతలు వచ్చినా సరే ఎక్కడికి జడియకుండా నిటారుగా నిలబడ్డాడు మొర్దుకై గారు. అందుకే అతడు రాజు వీధిలో ఏమండి ఘనత కలిగిన వ్యక్తిగా మారిపోయాడు. ఈ రాత్రి నా ప్రభు చెప్తా ఉన్న ఇలా చెప్పుకుంటా పోతే చాలా విషయాలు ఉన్నాయి, కానీ నేను ఈ రాత్రి మీ గురించి చెప్పాలనుకున్న ఒక మాట ఏమిటంటే, రాజమార్గములో ప్రయాణించటానికి, రాజమార్గం మీద మనసు నిలుపుకోవటానికి నువ్వు కనుక సిద్ధపడితే నా దేవుడు ఇది మొదలుకొని ఈ మాటలు ఈ వాక్యం వినిన తరువాత నుండి నా దేవుడు నీ బంధువుల మధ్య, నీ స్నేహితుల మధ్య, నీ రక్త సంబంధుల మధ్య దేవుడు నిన్ను ఘనపరచటం, ఉన్నత స్థితికి తీసుకురావటం దేవుడు చెయ్యబోతా ఉన్నాడు. విశ్వసించిన వారు నమ్ముతూ దేవుని మహిమపరచండి. అదిగో దేవుడు నీకు సంపన్న స్థితిని కలుగజేయబోతున్నాడు, ఉన్నత స్థితిని కలుగజేయబోతా ఉన్నాడు, నిన్ను ఘనపరచబోతున్నాడు దేవుడు. అదిగో నిన్ను కీడు చేయాలనుకున్న వాడే నిన్ను ఘనపరచేటట్టు దేవుడు చేయబోతున్నాడు. హల్లెలూయా. హామాను గారు ఏమండి తనని కించపరచాలనుకున్నాడు, తనకు ఉరుకొయ్యని చేయించి ఉరుకొయ్య మీదకి ఎక్కించి చంపాలనుకున్నాడు. ఎవరైతే చంపాలని ప్లాన్ వేశాడో ఆ వ్యక్తి ద్వారా గుర్రముని ఎక్కించి అదిగో రాజా మార్గములో గణపరుస్తున్నాడు దేవుడు. హల్లెలూయా. ఎవరైతే నీ కీడు చేయాలని ప్లాన్లు వేస్తున్నారో, ఎంతమంది అయితే నేను పడగొట్టడానికి చూస్తున్నారో వారి ద్వారా దేవుడు గణపరచబోయే రోజులు రాబోతున్నాయి. దిస్ ఈజ్ ప్రాపసీ, దేవునికి ఇస్తున్న ప్రవచన వాక్యది. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం. మత్తయి సువార్త 22వ అధ్యాయం 9-10 రెండో విషయం. మత్తయి సువార్త 22:9-10 కనుక రాజమార్గములకు పోయి, అదిగో రాజమార్గములోకి పోయి మీకు కనపడు వారందరినీ పెండ్లి విందుకు పిలువుడని తన దాసులతో చెప్పెను. ఆ దాసులు రాజమార్గములకు పోయి చెడ్డవారినేమి మంచివారినేమి తమకు కనపడిన వారందరినీ పోగు చేసిరి. కనుక విందుకు వచ్చిన వారితో ఆ పెళ్లిశాల నిండిపోయెను. దేవునికి స్తోత్రం. ఈ రెండో విషయాన్ని మీరు ఇలా రాసుకోండి. ఎలా అంటే ఈ రాజమార్గములో పడి ఉన్న వారందరిని తీసుకొచ్చి ఒక విందులో పాలు భాగస్తులు చేశారు. అంటే దీని అర్థం ఏంటంటే రేపు జరగబోతున్న పరలోకపు విందులో పాలువారవుతారు. ఎవరు? రాజమార్గములో నడిచేవారు. దేవునికి స్తోత్రం చెప్పండి. అందుకే వీళ్ళు రాజమార్గంలోనే పోతామంటున్నారు, కుడికి కానీ
ఎడమకని పోనంటున్నారు. ఎందుకని అంటే రాజమార్గంలో పోయేటప్పుడు పోయేవారిని ఒకరోజు యేసుక్రీస్తు ప్రభు అంటాడు, ఎవరైనా రాజమార్గంలో పోయే వాళ్ళందరినీ తీసుకురండి అంటాడు. తీసుకొస్తే ఎక్కడ చేర్చుకుంటాడు ఆయన విందులో చేర్చుకుంటాడు. దేవుని స్తోత్రం. మీ అందరికీ తెలుసా, మనం అందరం ఎత్తబడిన తర్వాత ఫస్ట్ మనందరికీ విందు ఉంటుందని? ఎంతమంది తెలుసు? మంచిగా యేసయ్య విందు చేస్తాడు మనకి. ఆ విందులో నువ్వు నేను అందరం ఉండాలా. ఆ విందులో ఎవరుంటారో ఇప్పుడు చెప్పండి మీరు. దేవుని స్తోత్రం. అందుకే మీరందరూ మనమందరము ఈ మాటలు వింటున్న అందరూ ఏ మార్గం గుండా వెళ్ళాలి? మనం రాజమార్గం గుండానే పోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరలోక విందులో పాలుభాగస్తులు అవుతారు, లేకపోతే హక్కు గల వారిగా మారిపోతారు. పరలోకము నీకు హక్కుగా మారిపోద్ది. ఈ రాజమార్గం పోతే నువ్వు అంటావు పరలోకం నా హక్కు. అలాంటి విందులోను పాలుభాగస్తులుగా కావాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు అటువంటి పరలోక విందులోకి, లేకపోతే పరలోక విందులో పాలుభాగస్తులు అవడానికి ముందు జీవ గ్రంథములో మన పేర్లన్నీ రాయబడును గాక. మూడోది ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 1-2 వచనాలు మనం చదువుకొని ఈ ప్రసంగాన్ని ముగిస్తాం. మరియు స్ఫటికము వలె మెరియునట్టి జీవజలముల నది దేవుని గొర్రెపిల్ల యొక్కయు సింహాసనము నొద్ద నుండి ఆ పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. ప్రకటన 22 చదవండి. ఆ పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. ఆ నది యొక్క ఈవలను, అదిగో బాగుండు, ఆ నది యొక్క ఈవలను ఆవలను జీవవృక్షముండెను. అది నెలకు ఫలించును. 12 కాపులు కాయను. ఆ వృక్షము యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకై వినియోగించును. గట్టిగా చప్పట్లు కొట్టి దేని మైపరుస్తారా? దీన్ని వివరించటానికి అర్ధగంట పట్టద్ది. సింపుల్గా చెప్తాను, వినండి జాగ్రత్తగా. అక్కడ రాజమార్గములో గుండా పోయేవారికంట దేవుడంట ఒక జీవవృక్షముగా దేవుడు మార్చేస్తాడట. ఆ జీవవృక్షానికి ఉండేటువంటి లక్షణాలు ఏంటంటే, ఒకటి నెలకు కాపు కాస్తుంది, 12 నెలలు 12 కాపులు కాస్తుంది. దాని ద్వారా వచ్చే ప్రతిది కూడా ఆకులైనా ఏదైనా కానీ అనేకులను స్వస్థపరచడానికి వినియోగించబడుతుంది. అంటే అంతగా దేవుడు దాన్ని దీవిస్తాడని అర్థం. హల్లెలూయా. ఈరోజు రాజమార్గంలోనే మేము పోతాం. ఎందుకు వాళ్ళు బల్లగుద్ది చెప్తున్నారు? వాళ్ళకి తెలిసింది రాజమార్గంలో ఏముందో. ఆశీర్వాదం ఉంది, సమృద్ధి ఉంది, 12 నెలలు 12 కాపులు కాసేటువంటి అద్భుతమైనటువంటి దీవెనలు ఉన్నాయి. అంతేకాదు స్వస్థత ఉంది రాజమార్గంలో, జీవం ఉంది రాజమార్గంలో. ఇన్ని ఉన్న ఈ రాజమార్గంలోనే నీవు నేను కూడా వెళ్ళాలి. అది కంపల్సరీ, తప్పనిసరి అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు ఎంతమంది అయితే ఈ రాజమార్గానికి కుడికి తొలగిపోయి ఉన్నారో, నా దేవుడు ఆ కుడి ఎడమలకు తొలగిన ప్రతి ఒక్కరిని ఈ రాజమార్గంలోకి తీసుకువచ్చి నిన్ను జీవవృక్షముగా, జీవము కలిగిన వ్యక్తిగా మార్చబోతున్నాడు. నెల కాపులు కాసే వ్యక్తిగా నువ్వు మారబోతున్నావు. 12 నెలలు ఆశీర్వదించబడే వ్యక్తిగా, కుటుంబంగా నా దేవుడు, సంఘంగా నా దేవుడు నిన్ను మార్చబోతున్నాడు. అంత మాత్రమే కాదు, ఎప్పుడు ఆరోగ్యము కలిగిన వ్యక్తిగా నా దేవుడు నిన్ను మార్చబోతా ఉన్నాడు. ఈ సకల దీవెనలన్నీ నా దేవుడి రాత్రి ఈ మాటలు వింటుండగా అదిగో దేవుని యొక్క సన్నిధి శక్తి నీ మీదకి దిగి వచ్చి అదిగో దేవునిని సమృద్ధిలోకి నడిపించబోతున్నాడు. యేసునామములో పొందుకో. నువ్వు చేయనిదంతా ఈ సఫలంగా పోతా ఉంది. యేసునామములో స్వస్థత కలుగుతూ ఉంది. యేసునామములో నడి నెత్తుని చరి కాళ్ళ వరకు సంపూర్ణ స్వస్థత ఇప్పుడే కలుగుతూ ఉంది. ఈ మాటలు వింటుండగానే నీ ఇంట్లో ఉన్న దరిద్రం తొలగిపోతా ఉంది. నీ ఇంట్లో ఉన్నటువంటి ప్రతి కూలతలు కూలిపోతున్నాయి. సమృద్ధి. అదుగో నీ పను సమృద్ధిగా మారబోతుంది. నీ వ్యాపారం దీవించబడబోతుంది. నీ ఉద్యోగం దీవించబడబోతుంది. నీ సంఘం దీవించబడబోతుంది. నీ గంప దీవించబడబోతుంది. నీ పిండి పిసుకు తొట్టే దీవించబడబోతుంది. నువ్వు లోపలికి వెళ్ళినా దీవించబడబోతున్నావు, బయటికి వెళ్ళినా దీవించబడబోతున్నావు. దీవెనలన్నీ కట్టగట్టుకొని నీ కుటుంబంలోకి రాబోతున్నాయి.
దిస్ ఈజ్ ప్రాపసీ. నా దేవుని రాజ మార్గములో ఉన్న దీవెనలకు కర్తలుగా మీరు మార్చబడుదురు గాక. రాజా మార్గములో మీరు నడుచుదురు గాక. రాజా మార్గములో మీరు ఉందురుగాక. దానిలో ఉన్న సకల దీవెనలన్నీ కూడా మీరు అనుభవించుదురు గాక. ఇటు కృప త్రియేక దేవుడు మనందరికి దయచేయును గాక. కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, నీ యొక్క దైవ కృపను బట్టి వందనాలు. రాజ మార్గాన్ని గూర్చిన ఒక మర్మయుక్తమైన సందేశాన్ని మాకు ఇచ్చావు. అంత మాత్రమే కాదు నాయనా, నీ బిడ్డలు ఏదైతే విన్నారో దాన్ని అంతా వాళ్ళు పొందుకున్నారని విశ్వాసముతో వాళ్ళు అనుభవించారు. ఈ మాటలు వింటున్నవారు వారి జీవితంలో ఈ రాజమార్గంలో ఉన్న సకల దీవెనలు వాళ్ళ కుటుంబంలోకి వచ్చి పడునుగాక. రాజమార్గములో నడిచేటువంటి పరిశుద్ధత, యథార్థత, చెడుతనాన్ని విడిచిపెట్టే స్వభావములు ప్రతి దేవుని బిడ్డకొచ్చును గాక. యేసయ్య, ప్రతి మనసు రాజమార్గం మీద నిలబడును గాక. అటువంటి కృప ప్రతి ఒక్కరికి దయచేసి నన్ను నిలవబెట్టుకొని నాలో నుండి మీరు మాట్లాడినందుకు నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు తెచ్చుకోమని నజరుడైన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొనుచున్నాను మా తండ్రి. ఆమెన్. అందరికి వందనాలు. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ.